గొలగమూడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య చాలా కాలంగా శ్రీ స్వామివారి బృందమునకు శ్రద్ధతో గుడ్డలు ఉతికేవారు. 1981 వేసవిలో ఒకనాడు అర్ధరాత్రి మెలకువ వచ్చి ఇక మంచం మీద ఉండలేక ఎవరో లేపినట్లుగా లేచి బీడీ కాల్చుకోవడానికి ఇంట్లోని దీపం వద్దకు వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ మసక చీకటిలో నట్టింట కూర్చొని ఉన్న మనిషిని చూచి బేరుమని అరిచాడు. ఆ అరుపుకు నట్టింట ఉన్న మనిషి కూడా అరిచాడు. దాంతో అందరూ కూడారు. చూస్తే ఆ ఇంటిలోని పాత్ర సామానంతా తన చుట్టూ పరుచుకొని ఒక ప్రక్క ఖరీదైన గుడ్డలన్నీ పోగు పెట్టుకుని కూర్చుని ఉన్న దొంగ కనిపించాడు. ఆ దొంగను పట్టుకుని కట్టేశారు. వాడి దగ్గర పెద్ద కర్ర కూడా ఉంది. ఏమిరా ఇంత సులభంగా చిక్కిపోయావు అంటే దొంగ చెప్పాడు, నేను ఇంటిలో ప్రవేశించబోయేటప్పుడే ఎవరో వీపును చరిచినట్లయి నిర్వీర్యమైనాను. కానీ ఎట్లాగో బలం కూడగట్టుకుని అన్ని వస్తువులు మూటగట్టుకున్నాను కానీ ఎక్కడవక్కడ పెట్టే అని ఎవరో గద్దించి చెప్పినట్లుంది. ఆ ఆజ్ఞ మీరలేక కట్టిన మూట విప్పి ఇలా పరిచిపెట్టాను. కళ్ళు కనపడక లేచేందుకు శక్తి లేక ఇలా కూలబడ్డాను. లేకుంటే ఒక్క వేటుకు చాలుతారా మీరంతా అన్నాడు.